మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది. సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించిన విద్యార్థి సంఘం నేతల దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాజీనామా చేయాలి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే. అర్జున్ సాతర్లో ఏబీవీపీ పాలమూరు విభాగ్ అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఈ రేవంత్ రెడ్డి 11,000 ఫీజు రియంబర్స్మెంట్లను పెండింగ్ లో పెట్టి జన నీటి గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటుగా హాస్యాస్పదంగా కనిపిస్తా ఉంది. ఎంతో మంది విద్యార్థులు 3 సంవత్సరాలై ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంతమంది విద్యార్థులు సుమారు సంవత్సరానికి 2 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా సరే ఈ రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్లను స్కాలర్షిప్ను విడుదల చేయకుండా ముద్దునిద్రవద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు కాకపోవడం కారణం ఈ రేవంత్ రెడ్డి చాతగానితనానికి నిదర్శనం అని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తా ఉంది. ఏదైతే ఈ అశోక్ నగర్ లో కావచ్చు, దిల్సుఖ్ నగర్ లో కావచ్చు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వేయాలని చెప్పేసి, ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉంటే ప్రతిరోజు వేలాది మంది రోడ్డుపైకి ధర్నా చేస్తూ ఉంటే కూడా ఈ రేవంత్ రెడ్డి ముద్దు నిద్ర పోతూ ఉన్నాడు. వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, అదేవిధంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది.